క్రెడిట్ మీరు వాళ్ళకి ఇవ్వాలి, నాకు కాదు. దే హెల్ప్ మీ, సో ఇట్స్ ఐ ఓవ్ ఇట్ టు దెమ్. సప్తగిరి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నిలబెట్టారు వాళ్ళందరూ కలిసి అని చెప్పారు. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు సో ఎనీ పర్టికులర్ మూమెంట్ అంటే నవ్వుతాము అనేది గ్యారంటీగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకా దాచుంచామనే చెప్తున్నారు. సో ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నవ్వు ఒకటే కాదు, అన్ని ఎమోషన్స్ని కూడా చూపించబోతున్నారు ఈ సినిమాలో? లేదండి, ఓన్లీ ఫన్నీ అంతే, ఓన్లీ ఫన్ ఓరియంటెడ్. ఎందుకు చెప్తున్నా అంటే అన్నమాట, లక్కీగా వాళ్ళకి అటువంటి క్యారెక్టర్ సెట్ అయినాయి ఈ మూవీలో. సప్తగిరి అనేది ఒక ఇన్నోసెంట్ మీటర్లో ఉంటే నా పక్కన ఉన్నటువంటి 10 సప్తగిరిలో అవుతారు వీళ్ళందరూ. సో అది బాగా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ హీరో అనే మాట పోస్టర్ వేశారు, కానీ మీరు థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత నేను కూడా ఒక క్యారెక్టర్లో మిగులుతా అంతే. సప్తగిరి అన్న, రాజ్యసభలో కూడా మీరు చేస్తున్నారు కదా, అందులో కూడా మీరు ప్రభాస్ గారితో కలిపి బాగా కామెడీ చేస్తారా? ఎలా ఉండబోతుంది మీ ఇద్దరిది? ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ప్రకారం కావచ్చు, కంటెంట్ కూడా బయటికి తెలిసింది, హర్రర్ జోన్ అని. డెఫినెట్గా థియేటర్లో బ్లాస్ట్ చేస్తామండి ఫన్తో మాత్రం. అటువంటి క్యారెక్టర్ అది అయితే అంటే మారుతి అన్న విశ్వరూపం. అదే మారుతి గారు మీరు కలిసి అప్పుడు ప్రేమ కథ చిత్రం చేశారు, అది ఒక హర్రర్. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుందా? లేదండి, దాని గురించి మనకు వద్దన్న. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనకు లుక్ రిలీజ్ అయింది, ప్లస్ ఆ కంటెంట్ కూడా బయట తెలిసింది. అంతవరకు మనం మాట్లాడడానికి పర్మిషన్ ఉంది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇంతకుముందు 5 మూవీస్, నెక్స్ట్ 5 మూవీస్ అలా చూస్తుంటారు, మీరు అలా చూస్తారు, ఆ క్యారెక్టరైజేషన్తో చూస్తారు. సప్తగిరి గారు ఇందాక మాట్లాడుతూ అదే కొన్ని క్రైమ్స్ చూసినప్పుడు చాలా భయం వేసింది అన్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి? అన్న ఇప్పించన్న, రెడీ అన్న.